కోటి లేపేద్దామన్నా. కోటి ఏమైనా గోళీలు ఆడుకునేవాడు అనుకున్నావా? మన వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టాడుగా. అన్నా దీనికి కారణం ఆ శేఖరే అన్నా. వాడికి వీడికి లింక్ ఏంట్రా? వాడు వీడి చెల్లెని లవ్ చేస్తున్నాడు, అందుకే వాడు వీడు ఒకటయ్యారు. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా. నీకు బాగా తెలుసా? తెలుసన్నా. శేఖర్ చెల్లెల్ని తీసుకొస్తే ఆ కోటి గడి ఇక్కడికి వస్తాడా? కోటిగాడే కాదు, శేఖర్ గాడు కూడా వస్తాడన్నా. శభాష్. ఇద్దరిని ఇక్కడే సఫా చేసేద్దాం. చెప్పద్దు, చెయ్యండి. సుబ్బన్న బాబు, నువ్వు ఆనంద్ దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకో. అలాగే బాబు, నేను కనుక్కుంటాను. ఏం బాబు, శేఖర్ చెల్లెలు ఈ అమ్మాయేనా? నాన్నతో చెప్పి పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంటని అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? సరే కానీ వెళ్ళిన పని ఏమైంది? అరగంటలో వస్తానని చెప్పాడు. పని పూర్తి చేసుకుని వెళ్దాం. నాకు మనసు ఏం బాగోలేదు, అదేదో మీరే చూసుకోండి. ఏమైంది బాబు? నేను బయలుదేరుతాను. అలాగే బాబు. అన్నా అన్నా ఎవరు ఈ పని చేసింది? తులసి మనుషులు బాబు. పిల్ల కాకివిరా నువ్వు, నాతోనే సవాల్ చేస్తావా? ఒరే తులసి, నీ బావగాడిని కూడా ఇంకో గంటలో లేపేస్తా. వద్దురా. దీనికే ఏడుస్తున్నావు? ఆ తర్వాత నీ లవ్వర్ని లేపేస్తా. వద్దు వద్దు, నా మాట విను. ఆఖర్న నీ బాబుని లేపేస్తాన్రా. రాయ్ తులసి. ప్రియా,
రారా శేఖర్, నన్నే లేపేద్దాం అనుకున్నావా? నీ బావగాడితో నువ్వు చేతులు కలిపితే వాడు నన్ను వేసేస్తాడా? శంకర్ గాడికున్న తెలివితేటలు వాడి కొడుక్కి లేవురా. ఇలా చూడు తులసి, నన్ను ఏవైనా చెయ్యి, నా చెల్లెని వదిలేయి. నేను నీకోసం ఎంతో చేశాను. రేయ్! అందుకే నీ చెల్లెల్ని ఇంకా ప్రాణాలతో ఉంచాను. ఇలా శేఖర్, నీకోసం నేనేమీ చేయలేదు కదా. వద్దు తులసి, నా చెల్లెని వదిలేయి. ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమంటావు? ఏవైనా చేస్తాను. రేయ్, ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోదాం. ఆ కోటిగాడు మన కోసం వెతికి వెతికి అల్లాడిపోవాలి. పదండ్రా. చెల్లెని వదిలేయి. మీకు కావలసిన గవర్నమెంట్ తుపాకీ కాదు, నా తుపాకీని. పరిగెడతారా చస్తారా? పరిగెత్తండ్రా.